నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్‌లో సాంస్క్రిట్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా! సో, సాంస్క్రిట్ సబ్జెక్ట్‌లో మనం ప్రీవియస్ వీడియోలో క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అనేది చూసాము. సో, ఇప్పుడు ఫస్ట్ బిట్‌లో మనకి ఏముంటాయి అనేది చూద్దాము. సో, ఈ ఫస్ట్ బిట్ మనకి అనువాదత్ అనేది ఉంది. అంటే వాళ్ళు మనకి శ్లోకం ఇస్తారు. శ్లోకంని బట్టి మనము ఏదైతే ఇంట్రడక్షన్ ఉంటదో, ఇంకా భావం ఉంటదో ఆ శ్లోకం రిలేటెడ్‌ది అది రాయాలి. సో, ఇక్కడ మనకి ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 10 శ్లోకాలు ఉన్నాయి. సో, 10 శ్లోకాలకెళ్ళి వాళ్ళు ఏదన్నా ఒక్కటే ఇస్తారు. సో, మీరు ఈజీగా రాయొచ్చు. ఎలా రాయాలనేది ఫస్ట్ నేను మీకు ఇది అంటే ఏంటిది, లెసన్ దేని రిలేటెడ్ ఉందనేది చెప్తాను. ఫస్ట్ క్వెషన్ ఉందో ఇది మనకి శత్రు ప్రస్థస్య మహత్వం అనే లెసన్ నుంచి వస్తదనమాట. సో, ఈ లెసన్ ఫస్ట్ మనం ఈ శ్లోకాలు చూసే ముందు నేను మీకు ఈ లెసన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఈ శ్లోకాలు ఇంకా మనకి సందర్భ వాక్యాలు కూడా రిలేటెడ్ ఉన్నాయి దీనివి. అప్పుడు మనకి ఈజీ అవుతది. సో, ఈ లెసన్ మనకి ఎవరు రాశారు? వేదవ్యాసుడు రాశారు. సో, ఇది ఎప్పుడు అశ్వమేధ పర్వం జరిగేటప్పుడు అనమాట. సో, ధర్మరాజు ఉంటాడు కదా! ఎవరైతే పాండవులలో పెద్ద అన్నయ్య ఉంటాడో ధర్మరాజు. సో, అతను ఏం చేస్తాడనమాట అంటే అశ్వమేధ పర్వం అనేది వాళ్ళు అక్కడ చేస్తారనమాట. అంటే ఏంటిదంటే ఒక హార్స్‌ని వాళ్ళు రాజ్యంలోకి వదిలేస్తే అది ఎంత దూరం అయితే వెళ్తదో, లైక్ ఎన్ని రాజ్యాలు దాటి వెళ్తదో అన్ని రాజ్యాలు వీళ్ళ సొంతం అయిపోతాయి అనమాట. సో, ఎవరన్నా రాజు దానికి అగ్రీ లేకపోతే వాళ్ళు ఏం చేయాలి, తనతో ఫైట్ చేయాలి. అప్పుడు ఫైట్‌లో ఎవరు గెలిస్తే ఆ రాజ్యం వాళ్ళ దగ్గరనే ఉంటది. సో, లేదు కొంతమంది రాజులు భయపడి ఒకవేళ లేదు లొంగిపోతామని చెప్పి అనుకుంటే అప్పుడు ఆ రాజ్యం వీళ్ళకి డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు ధర్మరాజు వాళ్ళకి. సో, అట్లా ఇది ఏదైతే యాగం ఉందో ఇది కండక్ట్ చేసినప్పుడు అశ్వమేధ యాగము కండక్ట్ చేసినప్పుడు ఏమైందంటే చాలామంది చాలా రాజ్యాల వరకు వెళ్ళింది హార్స్. సో, ఏదైతే అది మొత్తం అయిపోయిందో, యజ్ఞం మొత్తం అయిపోయిందో, అయిపోయిన తర్వాత ధర్మరాజు ఏమనుకుంటాడంటే అందరికీ పిలిచి భోజనం పెడదాము. ఎందుకంటే మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి సో, భోజనం పెడదామని చెప్పి అందరినీ పిలిచి భోజనం పెడుతున్నాడు. సో, అందరు వచ్చినారు, అతిథులు వచ్చి తింటున్నారు. తిన్నాక వాళ్ళు హ్యాపీగా వెళ్తున్నారు. సో, అతనిలో ఎవరైతే ధర్మరాజు ఉన్నాడో అతనిలో కొంచెం ప్రైడ్ అనేది వచ్చిందనమాట. లైక్ నేను ఇంత గొప్పగా ఘనంగా అన్నం పెట్టినాను, ఎవరు అలా పెట్టరు అని చెప్పి ఇంత డబ్బులు స్పెండ్ చేసినా కదా అన్నట్టు కొంచెం ప్రైడ్ అనేది అతనిలో వచ్చింది. సో, అప్పుడు అక్కడికి ఒక ముంగీస వచ్చిందనమాట. సో, ఆ ముంగీస బాడీ అనేది హాఫ్ గోల్డ్లో ఉంది, ఇంకా హాఫ్ నార్మల్ బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. సో, అప్పుడు వాళ్ళు అడిగినారనమాట ధర్మరాజు వాళ్ళు, ఎందుకు నువ్వు ఇట్లా హాఫ్ ఇలా ఉన్నావు, హాఫ్ ఇలా ఉన్నావు అంటే, నేను యాక్చువల్గా ఒక గొప్ప దానం చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథి ఏదైతే కాళ్ళు కడుక్కున్న వాటర్ ఉన్నాయో అందులో దొర్లడం వల్ల నా బాడీ అనేది గోల్డ్ కలర్లో అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంత ఘనంగా ఫంక్షన్ చేసినారు కదా, సో ఇందులో మీరు ఏదైతే అతిథులు వచ్చి కాళ్ళు కడుక్కున్నారో నేను అందులో దొర్లుతాను. సో సపోజ్ నా బాడీ కనుక మొత్తం గోల్డ్గా మారిపోయింది అనుకోండి, అప్పుడు మీరు చేసిన దానం గొప్పది అన్నట్టు. లేదు మీరు ఒకవేళ అలా నా బాడీ మారకపోతే అప్పుడు మీరు చేసిన దానం అంత గొప్పది కాదు అని చెప్పి ఆ ముంగీస ధర్మరాజుకి చెప్తుందనమాట. సో, అది ఏం చేస్తుంది, వెళ్ళి దొర్లుతుంది. ఎవరైతే అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు లెగ్స్ వాష్ చేసుకుంటారో స్టార్టింగ్ వచ్చినప్పుడు, సో అక్కడికి వెళ్ళి ఆ వాటర్లో దొర్లితే తన బాడీలో ఏం చేంజెస్ అవ్వవన్నమాట. సో, అప్పుడు అది ధర్మరాజుకు అంటదనమాట, నువ్వు చేసిన దానం అంత గొప్పదేం కాదు, అందుకే ఇక్కడ నాకు ఏం చేంజెస్ అనిపించలేదు నా బాడీలో, లేదంటే నేను గోల్డ్ కలర్లో మొత్తం కంప్లీట్గా మారిపోతుండే అని చెప్పి చెప్తుంది. అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, మరి ఎవరు దానం గొప్పది, నువ్వు ఎవరి వల్ల ఇట్లా సగం గోల్డ్ అలాగా అయ్యావు అని చెప్పి అంటే అప్పుడు ఆ ముంగీస చెప్తుందనమాట. ఏమని చెప్తుందంటే అప్పట్లో ఒక శక్తు ప్రస్తుస్తుడు అనే ఒక పర్సన్ ఉంటుండే అంట. సో, ఆ పర్సన్ ఏం చేసిండంట, ఒక బ్రాహ్మణుడు అంట అతను. అంటే అతను అంత రిచ్ కాదు. సో, పువర్ ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీలో ఒక హస్బెండ్, వైఫ్, ఇంకా వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు ఉంటుండే అంట. సో, ఈ 4 మెంబర్స్ వాళ్ళు నివసిస్తూ ఉంటుండే అంట. బట్ చాలా పూర్ కాబట్టి తినడానికి ఫుడ్ కూడా ఉండకపోతుండే అంట. వాళ్ళు ఏం చేస్తుండే, పొలాలలో ధాన్యం పండిస్తారు కదా ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు. సో, సైడ్కి అక్కడక్కడ ధాన్యం పడిపోయి ఉంటాయి కదా, ఆ ధాన్యం ఏరుకొని వచ్చి వాళ్ళు దాన్ని పౌడర్ ఫామ్లో చేసుకొని ఫుడ్ లాగా కన్జ్యూమ్ చేసుకుంటుండే. బట్ ఏమైందంట, ఒకరోజు వాళ్ళు అలానే ధాన్యం తీసుకొని వచ్చి పౌడర్ అంటే ఫ్లోర్ లాగా చేసుకొని, పిండిలాగా చేసుకొని దాన్ని రొట్టెల్లాగా చేసుకొని తినే సమయంలో ఒక గెస్ట్ అనేవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చిండ్రంట. ఎవరింటికి, ఆ బ్రాహ్మణుడు ఇంటికి. సో, ఆ బ్రాహ్మణుడి ఇంటికి ఆ గెస్ట్ అనేది వచ్చినప్పుడు వాళ్ళు తినే సమయంలో వచ్చినాడు కదా, అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమడిగినాడంట బయట నుంచి, నేను తిని 3 రోజులు అయింది, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమన్నా ఫుడ్ ఉంటే పెట్టండి అని అడిగినాడంట. ఆల్రెడీ ఆ బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఎవరైతే 4 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు తిని
దగ్గర దగ్గర 1 మంత్ వరకు అవుతుంది ప్రాపర్‌గా ఫుడ్ తిని. సో, ఇలా వీళ్ళకి ఈ ధాన్యం దొరకంగానే వాళ్ళు సంతోషంగా తిందామనే లోపు ఇట్లా గెస్ట్ రాంగానే అదే వేరే పర్సన్స్ అయ్యుంటే ఏమంటుండే, "ఏం లేదు ఎళ్ళిపోండి, ఎళ్ళిపోండి" అంటుండే కదా! బట్ ఇక్కడ అలా కాదు. ఇతను ఏం చేసినాడంట పిలిచి, "మీరు రండి లోపలికి, మా దగ్గర ఉన్న వాటిల్లో మేము కడుపు నిండా పెట్టి పంపిస్తామని" చెప్పి ఆ గెస్ట్ లెగ్స్ వాష్ చేపించి నీట్‌గా లోపల తీసుకొనెళ్ళి కూర్చోపెట్టి సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్ చేసి కూర్చోపెట్టిన తర్వాత ఫస్ట్ ఎవరైతే ఆ పెద్ద ఫ్యామిలీ హెడ్ పర్సన్ ఉన్నాడో బ్రాహ్మణుడు శక్తిప్రస్తుతుడు అతను ఏం చేసినాడు, అతని వంతు ఏదైతే రొట్టెలున్నాయో అవి అతను ఇచ్చినాడు. ఎవరైతే వచ్చిన గెస్ట్ ఉన్నాడో అతనికి. ఆ రొట్టెలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమైంది, ఎవరైతే వచ్చిన గెస్ట్ ఉన్నాడో అతను ఏమన్నాడు, "నాకు ఇంకా కడుపు నిండలేదు, ఇంకేమన్నా ఉంటే పెట్టండి" అంటే అప్పుడు ఎవరైతే వైఫ్ ఉందో ఆమె కూడా ఇచ్చింది తన రొట్టెలు కూడా. అయినా కడుపు నిండలేదని చెప్తాడు వచ్చిన గెస్ట్. కొడుకిస్తాడు. కొడుకిచ్చిన తర్వాత కూడా కడుపు నిండలే అని చెప్తే లాస్ట్‌కి కోడలు కూడా, "ఏం పర్లేదు మామయ్య, నావి కూడా ఇచ్చేసేయండి రొట్టెలు" అని చెప్పి సాక్రిఫైస్ చేస్తది. సో, అట్లా నలుగురు కలిపి ఎవరైతే ఆ వచ్చిన గెస్ట్ ఉన్నాడో అతను కడుపు నిండా ఫుడ్ పెట్టి అతన్ని సాటిస్ఫై చేసినందుకు అప్పుడు ఏమని బ్లెస్ చేస్తాడంటే ఆ వచ్చిన గెస్ట్, "మీరు ఫుడ్ తినకపోయినా సరే నేను 3 రోజుల నుంచి తినలేదని అనంగానే మీరు మీ ఫుడ్ సాక్రిఫైస్ చేసి నాకు ఇచ్చినారు కాబట్టి మీ అంత గొప్ప దానులు ఎవ్వరు లేరు ఈ లోకంలో" అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఎవరైతే శక్తిప్రస్తుతుడు ఉన్నాడో అతన్ని అడుగుతాడనమాట, "నేనెవరో నీకు తెలుసా" అని చెప్పి ఆ గెస్ట్ అడుగుతాడు. అప్పుడు, "మీరెవరో నాకు తెలీదు, బట్ మీరు ఆకలితో ఉన్నారని చెప్పి మేము మీకు ఫుడ్ పెట్టినాము" అని చెప్తే అప్పుడు ఆయన ఏమంటాడు, "నేను యమధర్మరాజుని. సో, మీరెంత దానకర్ణులో తెలుసుకుందామని చెప్పి నేను మీ దగ్గరికి వచ్చినాను పరీక్షించడానికి. సో, మీరు ఈ పరీక్షలో నెగ్గినారు. సో, మీ నలుగురు ఎవరైతే ఉన్నారో మీ నలుగురు నాకు మంచి మనసుతో తిండి పెట్టినారు కాబట్టి మిమ్మల్ని నలుగురిని నేను స్వర్గంకి తీసుకెళ్తున్నా" అని చెప్పి చెప్తుందనమాట. ఎవరు? యమధర్మరాజు. సో, యమధర్మరాజు అట్లా చెప్పగానే ఆ నలుగురిని తీసుకొని స్వర్గంకి వెళ్ళిపోతాడు. ఆ సైడ్‌లో ఉన్న చెట్టుల తొర్రలో ఎవరైతే ముంగిస ఉంటదో అదే ఈ ముంగిస. ఇప్పుడు ఎక్కడైతే మన ధర్మరాజు వాళ్ళ కోటకొచ్చింది కదా! సో, తను అక్కడ చెట్టు తొర్రల నుంచి చూస్తూ ఉంటది. తనేం చేస్తది, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వర్గంకి వచ్చి యమధర్మరాజు వచ్చి కాళ్ళు కడుక్కున్న చోట బొర్లితే తన ఏదైతే హెడ్ పార్ట్ బాడీ ఉందో హాఫ్ గోల్డ్‌గా మారిపోతది. బాడీ మాత్రం మారదు. సో, బాడీ మారాలంటే మళ్ళీ అంతే గొప్ప దానం చేసిన పర్సన్ దగ్గరికెళ్ళి ఆమె గనక ముంగిస గనక దొర్లిందనుకోండి ఆ వాటర్‌లో, అప్పుడు అది ఈక్వల్‌గా గోల్డ్‌గా మారిపోతది. సో, అలా ఆ ముంగిస వచ్చి ధర్మరాజు ఇంత ఘనంగా పెడుతున్నాడు కదా ఫుడ్ ఇక్కడ. సో, ఏమన్నా మేబీ మంచి మనసుతో పెట్టుంటాడేమో, నేను ఇలా మారతానేమో అని అనుకొని వచ్చింది కదా! సో, ఇప్పుడు ధర్మరాజుకి స్టోరీ అంతా చెప్పిన తర్వాత అతను రియలైజ్ అవుతాడు. లైక్ మన దగ్గర ఎంత ఘనంగా ఉన్నా, మన దగ్గర ఎంత ఫుల్ డబ్బులున్నా పెట్టినందుకు మనకు పుణ్యం రాదు. మనం ఎంత మంచి మనసుతో చిన్న రొట్టె ముక్క పెట్టినా సరే మనకి మంచి పుణ్యం అనేది లభిస్తదని చెప్పి, సో, అలా అతను గొప్ప దానకర్ణుడు కాదని తెలుసుకొని ధర్మరాజు అతను తప్పతను ఒప్పుకుంటాడు. లైక్ అట్లా గర్వపడ్డందుకు ముంగీస కూడా ఇంకా ఆ పర్సన్ స్టోరీ చెప్పిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా. సో, ఇది మనకి స్టోరీ అనమాట. సో, ఈ స్టోరీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏమున్నాయో చూద్దాము. ఈ ఫస్ట్ క్వశ్చన్ రిలేటెడ్ స్టోరీ ఇప్పుడు నేను చెప్పినాను. సో, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను మీకు ఏం చేస్తాను, ఈ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.